అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల చేయూత ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. సో మంత్రి సీతక్క గారు 4016 పెన్షన్కి సంబంధించి ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఆసరా పెన్షన్ పొందేవారు దాదాపుగా 5000 మంది అనర్హులుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం 4016 ఎప్పుడు రాబోతున్నాయి, ఏ రోజు నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, కొత్త దరఖాస్తులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ జూలైలో అందాల్సిన ఆసరా పెన్షన్ ఇప్పటివరకు మీ చేతికి అందిందా అందలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అందితే ఎస్ అని చెప్పి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో అందని వాళ్ళు ఎవరైనా నో అని చెప్పి కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు అందింది, అలాగే దానికి సంబంధించి ఏమైనా మీ దగ్గర సమాచారం ఉంటే, మీ డిస్టిక్ వాళ్ళు అయి ఉంటే మాత్రం సమాచారాన్ని కూడా వాళ్ళకు కూడా కామెంట్ రూపంలో మీరు కూడా వాళ్ళకి సమాచారం తెలియజేయండి. అందరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి. మీతో పాటు ఎవరైనా అందని వాళ్ళు ఉన్నారా, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు, అందిన వాళ్ళు ఉన్నారా అడగండి. సో ఎప్పుడు అందింది, ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న మనకి అసెంబ్లీలో ఆసరా పెన్షన్లకి సంబంధించి వాదన జరగడం జరిగింది. దీనికి సంబంధించి చిన్న అంశాన్ని చూసుకున్నట్లయితే, బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్ చైర్మన్కు ఆసరా పెన్షన్. సో ఇక్కడ ఓవరాల్గా అంశం ఏంటి అంటే, నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు గారు మంత్రి సీతక్కని ఆసరా పెన్షన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో, దీనికి సంబంధించిన బడ్జెట్లో కూడా తక్కువ కేటాయించారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మంత్రి సీతక్క గారు స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన జరిపి రాష్ట్ర వ్యాప్తంగా 5000 మందిని అనర్హులుగా గుర్తించిందని తెలిపారు. అనర్హులను గుర్తిస్తున్న నేపథ్యంలో కొంత ఆటంకం ఏర్పడుతుందని ఆమె చెప్పారు అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను, స్పష్టంగా వినండి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక వివరణ కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు చిన్న ప్రశ్న అడిగారు. ఏంటి అంటే, మేము గతంలో అంటే మేము హయాంలో ఉన్నప్పుడు 2018 నుండి 2023 వరకు కూడా ఆసరా పెన్షన్లకి గాను 11,000 కోట్లని మేము కేటాయించాం. కానీ మీరు మాత్రం కేటాయించాల్సింది 23,000 కోట్లు అయితే కేవలం 14,000 కోట్లు 15,000 కోట్లు మాత్రమే సుమారుగా కేటాయించారు. మరే ఏవైతే 6 గ్యారంటీల పేరుతో తీసుకొచ్చిన పథకాల విషయం ఏంటి, గాలికి వదిలేశారా, పథకాల గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారు స్పందిస్తూ కొన్ని అంశాలని దృష్టికి తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో. మొదటిగా ఏంటి అంటే, రాష్ట్రం ఈ అర్హతలు ఎవరు అనర్హులు ఎవరు పరిశీలనలో ఉన్నది అని చెప్పేసి సూటిగా చెప్పడం జరిగింది. రెండోది, బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన ఆసరా పెన్షన్కి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో స్వీకరించిన ఆసరా పెన్షన్ దరఖాస్తులను వడబోసి వీటిపై పూర్తిస్థాయి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇందులో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని వాదోపవాదనాలు మనం అందులో విన్నాం. అందులో ఏంటి అంటే, హరీష్ రావు గారు ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే, ఇక్కడ కొంత అంశాలని మీరు కూడా ఆలోచన చేయాలి అనే విధంగా ఇక్కడ ఒక విధానాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, 2018లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకి సంబంధించిన ఆసరా పెన్షన్ 2016ని కాస్త 3,016గా చేసింది. ఈ 3,016 4,016గా ఈరోజు ఆసరా పెన్షన్ అందుకుంటున్నారు. అయితే ఇక్కడ పెన్షన్ పెంపు మాత్రం 2018లో జరిగితే మాత్రం లబ్ధిదారులకు మాత్రం 2019లో ఆసరా పెన్షన్ చేతికి అందింది. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న తాజాగా మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నప్పుడు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1వ తారీఖు నుండి ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పేసి మనం తాజాగా తొలి వెలుగు దినపత్రికలో ఒక ప్రకటన చూసుకున్నాం. సో ఆగస్టు 1వ తారీఖు నాడు ఆసరా పెన్షన్లు పెంపు చేసినా కూడా ఇప్పుడు బడ్జెట్ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 2025లో మాత్రమే లబ్ధిదారులకు చేయూత పథకం ద్వారా 4016 అందడానికి ఆస్కారం ఉందన్నది అయితే ఈ సందర్భంగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధాన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండి దానికి సంబంధించిన జాబితాను రూపొందిస్తుందని అయితే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన జరిపి రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది అనర్హులను గుర్తించిందని తెలిపారు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది, ఉద్యోగిగా పదవి విరమణ చేసిన ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారికి గత ప్రభుత్వ హయాంలో ఆసరా పెన్షన్ ఇచ్చారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఓ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆసరా పెన్షన్ పొందారని ఆమె చెప్పారు. శనివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు పెన్షన్ల జాప్యంపై గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు అనేది చూసుకోవచ్చు అనమాట. కాబట్టి మొత్తానికి 5,000 ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ పరిశీలనలో ఉన్న నేపథ్యంలోనే కొన్ని ఆటంకాల కారణంగా ఈ విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అనేది కాస్త లేట్ అవుతుంది అనేది అయితే ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయూత పథకం ద్వారా ఒక 10 కేటగిరీల వరకు 4,016 రూపాయలు అందిస్తామన్నది వాస్తవమైనప్పటికీ ఇప్పట్లో అందించే అవకాశాలు అయితే అవుపించట్లేదు. ఎందుకంటే ఆసరా పెన్షన్ అందించాలి అంటే బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ లో బడ్జెట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సవాళ్ళకి వెళ్ళి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తుందనేది చూసుకోవచ్చు. 31,000 కోట్లతో పాటు ఈరోజు అదనంగా రైతు భరోసా పేరుతో 5,000 ఇచ్చేది 7,500గా చేసింది. వీటన్నిటికీ దాదాపుగా ప్రతి నెల 14,000 కోట్లు కావాలి. వచ్చే ఆదాయం మాత్రం 10,000 కోట్లే. ఇంకా 4,000 కోట్లు అప్పు తేంది రాష్ట్రం సంక్షేమానికి వినియోగం చేయలేని పరిస్థితి కూడా ఉంది. తాజాగా కూడా 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుండి బాండ్ల ద్వారా అప్పుగా తీసుకున్నది. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మొత్తానికి ఇప్పుడున్న విషయాలలో మనం కనుక పరిశీలించుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది ఆగస్టులో ప్రారంభమైనా కూడా లబ్ధిదారులకు అందడం మాత్రం ఖచ్చితంగా అది 2020 లేదా 2024 చివరి కల్లా సమయం పడుతుంది అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా మనం చాలా వరకు సమాచారాన్ని కూడా తెలుసుకున్నాం. గతంలో మంత్రి సీతక్క గారు ఇన్ని కోట్లు కేటాయించండి, ఇప్పుడు ఉన్న డబ్బులు ఎంత 11,000 కోట్లు అయితే మాకు 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించండి అంటే కేవలం 15,000 కోట్ల రూపాయలనే కేటాయించారు. కేవలం 4,000 కోట్లు సుమారుగా పెంచడం, ఇక్కడ 23,000 కోట్లు అంటే ఎంత మేర వ్యత్యాసం ఉందనేది సందర్భంగా మనం చూసుకోవచ్చు. 6 అటు 3 9,000 కోట్ల రూపాయలు ఈ కేటాయించాల్సింది అదనంగా కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే మనకు వచ్చాయి. ఇంకా 9,000 కోట్లు కేటాయిస్తే 23,000 కోట్లతో రాష్ట్రంలో ఇంకా ఈ ఏవైతే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు జాబితాకి ఎక్కితే మాత్రం దాదాపుగా 50 లక్షలకు పైగా ఆసరా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది మాత్రం 15,000 కోట్లే. కాబట్టి ఈ విషయంపై మనం కూడా ఆలోచన చేస్తేనే ఎప్పుడు ఆసరా పెన్షన్ అందుతానే తెలుసుకోవచ్చు. కాబట్టి అలాగే జూలైకి సంబంధించి ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అందరూ కూడా ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే మాత్రం మీ మిత్రులకు కూడా తెలియజేయండి. అసలు ఆసరా పెన్షన్ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడెక్కడ రాలేదు అనేది నేను నెక్స్ట్ వీడియోలలో సమాచారం తీసుకొని మరీ డిస్కస్ చేస్తాను. ఇవాళ అయితే ఈ అసెంబ్లీ సమావేశంలో జరిగిన అప్డేట్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ముందు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.